ఆర్సీబీ విజయం సాధించడంతో ఇటు బెంగళూరుతో పాటు కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఈ కప్పు గెలవడంతో ఆర్సీబీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, భారీ ఎత్తున కూడా ఎంజీ రోడ్ కానీ, బ్రిగేడ్ రోడ్ కానీ, చర్చ్ స్ట్రీట్ వద్ద పెద్ద ఎత్తున యువకులు వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గతంలో ఎప్పుడు కూడా ఈసారి కప్ నమ్మదే అంటూ కూడా ఎప్పుడూ నిరాశ చెందుతున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి కప్పు గెలవడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. తొలుత మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత గెలుస్తామా లేదా అనేది ఉత్కంఠ ఉండేది. 200కు పైగా కూడా స్కోర్ ఉంటేనే గెలుస్తామనేది ఉన్నప్పటికీ కూడా 190 మాత్రమే కొట్టి కూడా గెలవడంతో ఇటు ఆర్సీబీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎంజీ రోడ్ మొత్తం కూడా పూర్తిగా కూడా ఇటు ఇరువైపులా కూడా మొత్తం యువకులందరూ కూడా ఇక్కడికి చేరికి పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఓవైపు పోలీసులు వచ్చే ట్రాఫిక్ని కానీ ఇక్కడ ఉన్న వారిని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పోలీసులు ఎంత వారిని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, పోలీసులందరూ కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అయినా కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనాక ఈసాల కప్ నమ్దే అంటూ కూడా ప్రతిసారి కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి ఈసారి నిజంగానే కప్పు గెలవడంతో కూడా సంబరాల్లో అంతా కూడా మునిగి తేలుతున్నారు. ఇటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఈసారి కప్పు గెలవాలని మొత్తం కూడా ప్లేయర్స్కి అంతా కూడా అభినందనలు తెలుపుతూ కూడా ఆయన వీడియో విడుదల చేయడం జరిగింది. ఇటు రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖులు అట్లాగే సాధారణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కర్ణాటక బెంగళూరుతో పాటు కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ సునీల్ తో ఋత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.